తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ వరంగల్లో కానీ లేదంటే బెల్లంపల్లిలో పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఇష్యూ అయితే మెన్ పంపించడం కాకుండా మీరు కూడా స్పాట్కి వెళ్ళడం, మీరు ముందు లీడ్ చేసేవారట. అంటే సాధారణంగా ఐపీఎస్ ఆఫీసర్ ఫీల్డ్లో ఉండే కాకుండా ఆఫీస్లో ఉండి చేస్తారు, కానీ మీరు ముందు లీడ్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే? నేను యాక్చువల్గా అది బెల్లంపల్లిలో మొత్తం ఇప్పుడు ఉన్న మంచిర్యాల జిల్లా అది మొత్తం బెల్లంపల్లిలో ఉండే. దాన్ని ఇప్పుడు ఉన్న ఆసిఫాబాద్ జిల్లా, కొమరం ఆసిఫాబాద్ జిల్లా అది అంతా మొత్తం ఉండే. అట్లాగే ఇప్పుడు కొంచెం ఏరియాస్ ఇటు రామగుండం సైడ్ వచ్చినాయి, రామగుండం కమిషనరేట్లో. సో ఆ ఏరియాస్ కూడా కొన్ని ఉండే. సో మొత్తం ఏరియా బై వాక్ లేకపోతే బై బైక్ అట్లా మొత్తం తిరగడం జరిగింది. అండ్ అక్కడ బేసికలీ ఆ ఏరియా చూస్తే బెల్లంపల్లి సైడ్ ముఖ్యంగా చాలా రిమోట్ ఏరియాస్ ఉన్నాయి, చాలా హిల్లీ ఏరియాస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా రోడ్ డెవలప్మెంట్స్ లేకుండే అప్పుడు మాట్లాడుతున్నాం. సో రోడ్ డెవలప్మెంట్ లేదు, విలేజెస్ చాలా ఉన్నాయి, అవి కూడా ఇన్యాక్సెసిబుల్ ఉండే. సో అందుకే మేము మా టీం తోటి మొత్తం ఏరియా గుర్తించడానికి, చూసుకోవడానికి ఇక్కడ ఎట్లా ఏమేమి ఉంది అని చాలా వరకు గుట్టలు ఎక్కడం, దిగడం, దాన్ని నడుచుకుంటూ వెళ్ళడం, బైక్ మీద వెళ్ళడం అట్లా చేయడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పిన పాయింట్ కూడా ఇది ఎక్కడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అది కూడా స్పష్టంగా చూసినాను, ముందే కూడా చూసినాను, జస్ట్ అప్పుడు అవగాహన కోసం ఎట్లా ఉంది అని. సో దానికి ఇది చాలా టైం తర్వాత ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా అది జరిగింది. సో అప్పుడు మనం సొంతంగా ఫీల్డ్ మీద వెళ్తే రెండు ఉంటాయి. ఒకటైతే మన పార్టీస్ ఎప్పుడైతే ఫీల్డ్కి దిగుతాయో వాటి గురించి మొత్తం ఏరియా గురించి అవగాహన ఉంటుంది, అంటే ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్తారు, ఎక్కడ యాక్సెస్ పాయింట్ ఉంది, టోటల్ ఐడియా సొంతంగా ఉంటుంది. అండ్ అట్లాగే వాళ్ళకి మోటివేషన్ కూడా ఉంటుంది మా టీమ్స్కి. ఇట్లా మా ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ కూడా వెళ్తున్నారు, సో వాళ్ళకు మోటివేషన్ ఉంటుంది చాలా. కానీ తిర్యానీ ప్రాంతంలో మీరు కొంచెం చిన్న మిస్టేక్ చేస్తుంటే తప్పిపోయేవారని వచ్చిందండి. అట్లా ఏం లేదు, అది ఏం తప్పిపోలే. ఆయన సేమ్ మనిషిదే. తర్వాత ఇది ఎన్కౌంటర్ కూడా అయింది. నాతో శోభన్ అంటే వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు, మీరు ఫీల్డ్ లోకి వెంటనే రష్ అప్ అయిపోయారు. మీరు ఇన్విటేషన్ అట్లా ఏమి ఉండదు, మాకు ఇన్ఫర్మేషన్ అట్లా వచ్చింది. ఒక సింగిల్ పర్సన్ మూవ్మెంట్ అట్లా జరుగుతుంది. అవును, తిర్యానీ. సో జనరల్ గా ఎట్లా ఉండేది, ఎంతమంది వాళ్ళు గుంపుగా వచ్చేవాళ్ళు. సో అప్పుడు జస్ట్ సింగిల్ పర్సన్ మూవ్మెంట్ ఉండేది. సో సింగిల్ పర్సన్ మూవ్మెంట్ అంటే చాలా గుట్టలు, హిల్ వాక్స్, దాన్ని ఎక్కడెక్కడ లొద్దులు, దాన్ని చాలా రిమోట్ ఏరియాస్లో విలేజెస్ అట్లా ఉండే. సో అప్పుడు కొంచెం కష్టమైతే అయింది, మా టీమ్స్ కూడా కష్టం అయింది. కానీ తర్వాత చివరికి అది సక్సెస్ కూడా వచ్చింది. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారండి? బెల్లంపల్లి తర్వాత ఇక్కడ శంషాబాద్ డీసీపీగా జాయిన్ చేసినాను. సో అక్కడ నుంచి అక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత అప్పుడు కొన్ని అది కొత్త జిల్లాలో అప్పుడు ఫార్మ్ అయినాయి 2016లో. అప్పుడు మళ్ళీ అక్కడికే పంపడం జరిగింది, ఆసిఫాబాద్ గా. ఏముందండి ఆసిఫాబాద్ లో మీకు ఛాలెంజ్? ఆసిఫాబాద్ లో స్టార్టింగ్ ఒకటేది టోటల్ ఎక్స్ట్రీమ్, అది ఒక కార్నర్ ఆఫ్ ద స్టేట్, టోటల్ గా రిమోట్ లాగా అనుకోవచ్చు. దాని రిసోర్సెస్ చాలా తక్కువ, మ్యాన్ పవర్ చాలా తక్కువ. సో అలాంటి టోటల్ లిమిటేషన్స్ ఉన్న పరిస్థితులలో కొత్త జిల్లాని ఎస్టాబ్లిష్ చేయడం, కొత్త జిల్లా పోలీస్ మెషినరీని టోటల్గా ఎస్టాబ్లిష్ చేయడం. అసలు యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక ఏదో గుడౌన్లో ఒక రేకుల షెడ్లో మీ ఆఫీసు. జోడేఘాట్ ఏరియాకి వెళ్ళడానికి కూడా మీరు ఇబ్బంది పడ్డారా అప్పుడు? అట్లా వెళ్ళడానికి అయితే ఇబ్బంది ఏం లేదు, మనకి గవర్నమెంట్ నుంచి కొన్ని వెహికల్స్ అండ్ అట్లా అయితే ఇవ్వడం. కానీ జోడేఘాట్లో కొంచెం బాగా ఎఫెక్ట్ ఉండేది కదా అప్పటికి తగ్గిపోయింది, ఎందుకంటే జోడేఘాట్ చాలా లోపలికి వస్తుంది నా జిల్లాకి. సో అప్పటికి ఇది మన పోలీసింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో వాళ్ళు అసలు బార్డర్ కూడా దాటకపోయేది, మొత్తం మహారాష్ట్ర. పోలీస్ స్టేషన్ ఉంది కదా, పోలీస్ స్టేషన్ ఎప్పుడు టార్గెట్ పొజిషన్ కదా, జోడేఘాట్కి వెళ్తున్న దగ్గర ఆపోజిట్ పోలీస్ పాత అప్పుడు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు. ఓకే, ఆసిఫాబాద్లో ఏముందండి మీ బెంచ్ మార్క్? ఆసిఫాబాద్లో మెయిన్గా ఇదే జిల్లా పోలీస్ మొత్తం ఎస్టాబ్లిష్ చేయడం, అక్కడ యంత్రాంగం ఎస్టాబ్లిష్ చేయడం. దాని ఒక పెద్ద ఛాలెంజ్ ఏముండేది, నో బడీ ఈజ్ విల్లింగ్ టు వర్క్ ఓవర్ దేర్. నో బడీ, ఎవరు కూడా ఏ ర్యాంక్ స్టాఫ్ కూడా. సో అందరినీ కూడా మోటివేట్ చేసుకోవడం, వాళ్ళతో పని చేయించుకోవడం, ఇదే మెయిన్ ఉండే. దాన్ని అట్లాగే అప్పటి వరకు, ఎందుకంటే నక్సలిజం మూవ్మెంట్ కొంచెం డౌన్ఫాల్లో ఉంది కాబట్టి, సో మేము ఒకటి టార్గెట్ పెట్టుకున్నాము, దట్ అది పోలీసింగ్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. సో దాంట్లో చాలా వరకు కమ్యూనిటీ పోలీసింగ్ మీద అప్పుడు చాలా ఫోకస్ పెట్టినాము. ఒకటి మీకు అప్పుడు గుర్తుంటుంది, ఇది గవర్నమెంట్ ద్వారా అది బడి బాటా ప్రోగ్రామ్ అప్పుడు స్టార్ట్ చేశారు. బడి బాటా అంటే బ్యాక్ టు స్కూల్, ఎవరైనా డ్రాప్ అవుట్స్ అయ్యారు వాళ్ళకి మళ్ళీ స్కూల్లోకి పంపడం. సో దాంట్లో ఒకటి ఇనిషియేటివ్ ఏం తీసుకోవడం జరిగింది, దట్ ఫస్ట్గా మేము ప్రాబ్లమ్స్ గుర్తించాము. స్పెషల్గా అది గర్ల్ చైల్డ్ ఏదైతే ఉన్నారో, ఆడపిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఏం సమస్య ఏముంది, ఎందుకు స్కూల్కి వెళ్తున్నారు.
సో కొన్ని దానిలో కారణాలు అవి గుర్తించడం జరిగింది. ఒకటి ఏముండేదంటే ఒక ఊరు నుంచి వాళ్ళకి స్కూల్కి వెళ్తున్నారు, కానీ మధ్యలో తోవా ఉంది, ఏదో వర్షాలు వస్తే ఇమీడియట్గా వాష్అవుట్ అయిపోతుంది. ఇది ఒక చోట్ల అది గుర్తించడం జరిగింది. ఇంకో దగ్గర ఏం గుర్తించడం జరిగింది, వాళ్ళ స్కూల్లో టాయిలెట్స్ ఉన్నాయి, కానీ టాయిలెట్ పైన అది ఏం షెడ్ ఏం లేదు, ఓపెన్గానే ఉంది. సో అక్కడ ఆడపిల్లలు అక్కడ వెళ్ళడానికి కొంచెం మరి షేమ్ అట్లా ఫీల్ అవుతారు. సో వాళ్ళు అట్లా ఆ కారణం చెప్పి డ్రాప్ అవుట్ అయిపోయారు. ఇంకో కొంతమంది మగ పిల్లలు ఏమైంది దట్ వాళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఇది దాంట్లో వ్యవసాయంలో పెట్టారు, స్కూల్కి పంపము అట్లా అన్నారు. ఇంకో చోట్ల సమస్య ఏముంది దట్ ఎవరైతే టీచర్స్ ఉన్నారు, టీచర్స్ కొంచెం వాళ్ళు వీలు పడలే, ఎందుకంటే అక్కడ అది ప్లేన్ ఏరియాస్ చాలా తక్కువ. ఒక్కొక్క చోట్ల ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ తిర్యాని మండల సైడ్లో ఒక్కొక్క చోట్ల స్కూల్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు గుట్టాలు ఎక్కాలి దిగాలి అట్లా ఉంది పరిస్థితి. సో అట్లా వాళ్ళు వెళ్ళడానికి వీలు పడలే. సో మేమేం చేసినామంటే ఇవన్నీ కూడా కారణాలు గుర్తించి దాంట్లో కన్సర్న్ ఎవరైతే ఎంఈ ఉంటారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, వాళ్ళని పుల్అప్ చేసుకొని వాళ్ళకు కొంచెం మోటివేట్ చేసినాం. కలెక్టర్ గారితో మాట్లాడినాం, వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, తహసీల్దార్ వాళ్ళకి. సో మేము కొంచెం కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఎక్కడైతే రోడ్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నదో, వాళ్ళకి దారి ఏదైతే ఉన్నదో వర్షాలు వాష్అవుట్ అయిపోతుందో అది ఎక్కడ నిర్మించినాం, ఎక్కడ స్కూల్లో టాయిలెట్ సమస్య ఉన్నదో అది సరి చేసినాం, ఎక్కడైతే పేరెంట్స్ వాళ్ళకి పంపట్లేరు పేరెంట్స్ స్పెషల్గా సభలు పెట్టి అక్కడ వాళ్ళకి మోటివేట్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడైతే వేరే ఏదైనా సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి, టీచర్స్ ఎక్కడైతే రావట్లేదు వాళ్ళకి పిలిచి వాళ్ళకి కూడా మోటివేషన్ చేయడం జరిగింది. సో చివరకు నాకు గుర్తుంది 232 మెంబర్స్ని మేము వాపస్ స్కూల్కి పంపగలిగినాము. ఓకే. సో అది మా సక్సెస్ రేట్ చూస్తే యాక్చువల్గా చేయాల్సిన పని ఇది ఎవరిది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ది. వాళ్ళు కూడా అంతా చేయలేకపోయినారు, మేమే చేసినాం పోలీస్ ద్వారా. వాళ్ళకంటే ఎక్కువ ఇది చేసినాము. అండ్ అది కూడా మా డ్యూటీ లేదు యాక్చువల్గా, బడి బాట అంటే మా డ్యూటీ కాదు, పోలీస్ డ్యూటీ కాదు, వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళది ఉంది. కానీ ఒకటి ఛాలెంజ్ లాగా తీసుకొని అట్లా చేయడం జరిగింది. మరాఠీ కల్చర్ బాగా మిక్సింగ్ ఉంటుంది ఆసిఫాబాద్ ఏరియాలో. ప్లస్ అఫెండర్స్ కూడా ఇక్కడ వచ్చి అఫెన్స్ చేయడం మహారాష్ట్ర వెళ్ళిపోతుంటారు. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారండి? అది మీరు చెప్పేది ఆసిఫాబాద్లో తక్కువ, బికాస్ ఆసిఫాబాద్లో అంత డెవలప్మెంట్ లేదు. సో అట్లాంటి ఫెన్సెస్ వేరే మంచిర్యాల్ ఆ సైడ్కి ఉంటాయి, కానీ మంచిర్యాల్ వేరే జిల్లా అప్పుడు. సో ఆ సైడ్కి ఉంటాయి, లేకపోతే ఆదిలాబాద్ టౌన్ అండ్ ఆల్ ఆ సైడ్కి ఉంటాయి, ఎందుకంటే టౌన్ హెడ్ క్వార్టర్ కాబట్టి కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఈ సైడ్ అయితే చాలా తక్కువ. ఒకటి నాకు గుర్తుంది, ఒక డెక్వైటీ ఎప్పుడు జరిగింది, అది ఏంటంటే 6-7 మెంబర్స్ వాళ్ళు ఆర్మీ యూనిఫామ్ వేసుకొని వచ్చారు. మేము ఆర్మీ ఆఫీసర్స్ అని ఒక సేట్ దగ్గరికి వెళ్ళి అతనికి సంబంధించిన గోడౌన్ ఉండే ఒకటి, అతనికి పోయి అతను బెదిరించి అంత డబ్బు అతని దగ్గర వసూలు చేసుకొని వాళ్ళు వెళ్ళారు. సో అక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది, అక్కడ సిగ్నల్స్ కూడా ఉండేవి అప్పుడు. ఎయిర్టెల్ లేదు, జియో అప్పుడే కొత్త స్టార్ట్ అవుతూ ఉండే. అండ్ వేరే బిఎస్ఎన్ఎల్ కవరేజ్ ఎక్కడ ఉంటారో ఎక్కడ ఉండదు అది. సో అట్లాంటి పరిస్థితి. దాన్ని బై ఛాన్స్ అప్పుడు సిగ్నల్స్ ఉన్నప్పుడు మాకు ఆయన సేట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు దట్ ఇట్లా జరిగింది అని. సో ఇమీడియట్గా అది ప్లాన్ చేసుకొని దట్ వాళ్ళు ఈ రూట్ వస్తున్నారు, ఎక్కడికి పోతారు. సో ఆ 3-4 రూట్స్ అది గుర్తించి అన్నిట్లో ముందే పెట్టినాం, వాళ్ళని మధ్యలోనే ఆపినాం. అందరి దగ్గర ఆర్మీ యూనిఫామ్స్, బండి మీద కూడా ఇండియన్ ఆర్మీ అట్లా పెట్టుకునే వాళ్ళు వెళ్ళేవాళ్ళు. సో అక్కడ మహారాష్ట్రకి పోవడానికి ప్లాన్ ఉండే వాళ్ళకి. సో కానీ ముందే మధ్యలోనే దారిలోనే ఆపినాం. ఆసిఫాబాద్లో ఎక్కువ కాలం ఉన్నారు కాబట్టి అప్పటికే ఆసిఫాబాద్లో మావోయిజం తగ్గిన ఆ యూత్ అటువైపు వెళ్లకుండా వాళ్ళ మోటివేషన్ చేయడం ఏం చేశారు? వాళ్ళకి నేను ఇంతకుముందు అది చెప్పినట్టుగా అది ఒక పెద్ద టాస్కే కదండి. అది బడి బాటలో ఒకటి అది చేసినాము. దెన్ వాళ్ళకి అదర్వైజ్ కూడా రెగ్యులర్గా అది మోటివేషన్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా వరకు స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసినాము. ఎందుకంటే ఎవరికైతే చదువు ఆల్రెడీ తక్కువ ఉన్నది, వాళ్ళు పెద్దగా ఇప్పుడు జాబ్కి రావడానికి కష్టం ఉంటుంది, అదే హై స్టడీస్ జాబ్స్లోని. సో స్పోర్ట్స్లో ఒకటి వాళ్ళకి ఎంగేజ్ చేసినాము. ఇంకెవరైనా చదువు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు వొకేషనల్ ట్రైనింగ్స్ అక్కడ ఏర్పాటు చేసినాము. ఇంటీరియర్ కదా సార్, ఎలా వెళ్ళేవారు మీ వాళ్ళందరూ? వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ అందరినీ మా ఆఫీసర్స్కి టాస్క్ ఇస్తాము దట్ ఇంతమంది మీరు అక్కడ ఊర్లలోకి మాట్లాడి మీరు అక్కడ వాళ్ళకి పిలవండి. సో వాళ్ళు కొంచెం మాట్లాడితే, వాళ్ళు చాలా అమాయకులు ఉంటారు అక్కడ ఊర్లలో, ఆసిఫాబాద్ నుంచి చాలా అమాయకులు, వాళ్ళకి కొంచెం మాట్లాడితే కన్విన్స్ చేస్తే వాళ్ళు వస్తారు. కానీ కొంచెం మరి డౌట్ ఉంటుంది దట్ ఎవరైనా ఉన్నారో మాకు హాని చేస్తారు, అట్లా కొంచెం డౌట్ ఎక్కువ ఉంటుంది. కానీ కొద్దిసేపు తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా ప్రేమ కూడా వాళ్ళు చూపిస్తారు.
సో అక్కడ వాళ్ళు మాట్లాడి వాళ్ళు కన్విన్స్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. ఆసిఫాబాద్ తర్వాత నెక్స్ట్ అండి ఆసిఫాబాద్ తర్వాత నగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళిన. ఇది కంప్లీట్ డిఫరెంట్ కదా. అది ఎక్స్ట్రీమ్ నార్త్ తెలంగాణ, అది టోటలీ సౌత్ తెలంగాణ. అది ఒక్క బార్డర్, ఇది ఒక్క బార్డర్. మీరు రెండు చూసారు, ఇటు గోదావరి ఇటు కృష్ణా కూడా చూసారు. అంతే. ఇది కొంచెం దానికంటే బెటర్ ఉన్నది బికాస్ అది ఎక్స్ట్రీమ్, అది రిమోట్ హిల్లీ ఏరియా, అది ఆదివాసీ ఏరియా. సో ఇక్కడ అంతా పెద్ద లేదు, కానీ ఇక్కడ కూడా ట్రైబల్స్ ఉండే, చెంచు ట్రైబల్స్. సో ఇక్కడ కూడా నగర్ కర్నూలులో కూడా అది ఒక ఆస్పెక్ట్ ఉండే కమ్యూనిటీ పోలీసింగ్. అదే సేమ్ చాలా వరకు మెడికల్ క్యాంప్స్, ఎడ్యుకేషన్ క్యాంప్స్, స్పోర్ట్స్ క్యాంప్స్ అలాంటివి అవి చాలా చేసినాం. దెన్ దీంతో పాటు కొంచెం అర్బన్ పోలీసింగ్ కూడా ఉండే. అంత అర్బనైజ్ లేదు, అది కూడా చిన్న లాగానే, బట్ ఈవెన్ దెన్ బెటర్ దెన్ ఆసిఫాబాద్. కొంచెం అర్బనైజేషన్ ఉంది. సో అది ఇక్కడ దాంట్లో క్రైమ్ ప్యాటర్న్ ఏముంటుందండి అక్కడ? క్రైమ్ ప్యాటర్న్ అంతా అక్కడ కూడా లేదు, అంత హైఫై క్రైమ్స్ అండ్ వాళ్ళు అంతా లేవు. బికాస్ ఇది బార్డర్లో ఉన్నది, బట్ ఈవెన్ దాని మధ్యలో అంతా చాలా ఫారెస్ట్ ఏరియా వస్తుంది, నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా వస్తుంది, అమరావతి టైగర్ రిజర్వ్ అండ్ ఆల్. సో అందుకే డైరెక్ట్ ఆంధ్ర నుంచి ఎక్సెస్ అట్లా లేదు. ఒకటి మనకి మెయిన్ హైవే అదే ఉంది, బెంగళూరు హైవే అదే మెయిన్ ఉంది. లేకపోతే ఇది కొల్లాపూర్ దగ్గర అక్కడ కూడా మరి బోట్లోనే వెళ్ళాలి. అందుకే క్రిమినల్స్కి అక్కడ అంత పెద్ద ఎక్సెస్ లేదు, బట్ ఈవెన్ దానికి కొంచెం ఆర్గనైజ్ పోలీసింగ్ ఉంది దీనికంటే. అండ్ అక్కడ శ్రీశైలం హైవేలతో మీకు తెలుసు, అక్కడ అచ్చంపేటలో మొత్తం ఆ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్తుంది.